జిల్లాలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ పీజేఆర్ఎస్ హాల్లో ఇండస్ట్రీ మీట్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన 25కు పైగా పరిశ్రమల హెచ్ఆర్ ప్రతినిధులు, యాజమాన్య ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు జిల్లా ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అధికారి శిరీష తెలిపారు. శిరీష మాట్లాడుతూ పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలకు అనుగుణంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఐటీఐ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మల్టీ స్కిల్ కోర్సులను ప్రవేశపెట్టే అంశంపై కూడా ఆలోచన జరుగుతోందన్నారు. విద్యార్థులు కేవలం విద్యా అర్హతలతో కాకుండా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే సులభంగా ఉపాధి అవకాశాలను పొందగలరని, స్వావలంబన సాధించగలరని వివరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి విడిజి మురళి మాట్లాడుతూ జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా పరిశ్రమలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. తర్వాత డిప్లొమా వరకు మరి దీంట్లో మీకు స్కిల్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏ స్కిల్స్ వాళ్ళకి కావాలి అన్నది మీకు మేము అడుగుతారు. సపోజ్ అడుగుతారు, కొద్ది మీకు చెప్పండి. రెండోది క్వాలిఫికేషన్స్. కుర్రవాడికి ఆ క్వాలిఫికేషన్స్లో ఉదాహరణకి డిప్లొమా ఎట్లా అనుకుంటే ఐటీ ఎడ్యుకేషన్ ఏ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ పెట్టాలి, తద్వారా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది, మీ ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది. అది కూడా చెప్తే మేము అది రాసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రయత్నం చేస్తాం. 26 మంది జాబ్ ఇస్తాం.